సకల దేవజాతులు అక్కడికి వచ్చారు ఆ పిల్లవాడిని చూడడానికి. వచ్చిన దేవజాతుల పేర్లు చెప్పారు. అలా చదువుకుంటేనే పూట గడిచిపోతుంది, అన్ని పేర్లు ఉన్నాయి. ఇన్ని రకాల దేవగణాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోతాం. మనం దేవుళ్ళ గురించి ఏవేవో మాట్లాడతాం కానీ అసలు దేవుళ్ళు అంటేనే మనకు తెలియదు. కానీ వాళ్ళు లేకపోతే మన బ్రతుకులేదు. ఇది తెలుసుకోండి. గతంలో ఇదే వేదిక మీద ఒక మాట చెప్పుకున్నాం, గుర్తుండి ఉంటుంది మీకు, నాకు గుర్తుంది, మళ్ళీ గుర్తు చేయాలి. ఎక్కువ మంది దేవుళ్ళు హిందూ మతంలో ఉన్నారు అంటే పొరపాటు. ఎక్కువ మంది దేవుళ్ళు ఈ విశ్వాన్ని నడుపుతున్నారు, వాళ్ళని హిందువులు తెలుసుకున్నారు. ఇది తెలుసుకోండి. దేవుళ్ళు హిందువులకు మాత్రమే లేరు, హిందువులు లేకపోతే, ఆ దేవతలు లేకపోతే ప్రపంచం లేదు. అలా ఎంతమంది దేవగణాలు ఉన్నాయో ఇవి తెలుసుకుంటే, వాళ్ళకి మనం కృతజ్ఞత చెప్పుకుంటే, వాళ్ళ అనుగ్రహం లభించింది అనుకోండి, ఇహ జీవితం హాయిగా గడుస్తుంది, పరానికి ధోకా ఉండదు. ఒక పాశ్చాత్యుడు అన్నమాట గుర్తొస్తుంది. ఇంత అద్భుతమైన అన్వయాలు జరుగుతూ ఉంటే ఈ కథల గురించి ఇక చర్చలు చేస్తూ సమయం వ్యర్థం చేసుకుంటున్నారు అందరూ. పాశ్చాత్యుడు అంటాడు, రామాయణ భారతాలు జరిగేయి అంటే అద్భుతాలు, జరగలేదు అంటే మహాద్భుతాలు అన్నాడు ఆయన. ఒకటే మాట, జరిగేయి అంటే అద్భుతమైన కథ, జరగలేదనుకోండి ఇంత చక్కని పాత్రల ద్వారా ఇంత గొప్ప ధర్మాన్ని చెప్పినటువంటి ఒక వ్యాసుడు, ఒక వాల్మీకి దొరికినందుకు మన అదృష్టవంతులం. అందుకే ఎలా చూసినా రామాయణ భారతాలు గొప్పవే, తెలుసుకోండి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాం, మత గ్రంథాలు కావు, మనిషి గ్రంథాలు. ప్రపంచంలో మనిషి గ్రంథాలు ఇవ్వగలిగినటువంటి ఒకే మతం హిందూ మతం. ఏదో తిరకాసు పెట్టినట్టుంది కదా, ఏమీ లేదు. ఎందుకంటే మొదట పుట్టింది ధర్మమే, తర్వాత పుట్టే మతాలు, తర్వాత మతాలు పుట్టాయి కనుక మన ధర్మానికి కూడా మతం అని పేరు పెట్టారు. కానీ మన మతంతో పోల్చడానికి కూడా దరిదాపుల్లో ఏ మతం లేదు, తెలుసుకోండి. ఇక్కడ అలాంటి దివ్య ధర్మం మనది. ఇక్కడ అలాంటి భవ్యమైనది, కాలి కొనగోటితో కూడా పోల్చలేమంటారే అటువంటిది. అపారమైన వేదవాంగ్మయం, విస్తారమైన రామాయణ భారతాది ధర్మశాస్త్రాలు, మరొక వైపు మంత్రశాస్త్రాలు, యోగ శాస్త్రాలు, జ్యోతిష్ శాస్త్రాలు, ఇన్ని శాస్త్రాల బలం కలిగినటువంటి సనాతన హైందవ ధర్మం ఎక్కడా? ఏదో ఒక పుస్తకంతో ఒకరితో వెళుతూ ఇతర మతాలని మార్చడమే పనిపెట్టుకున్నటువంటి వారి మతాలు ఎక్కడా? అందుకు దయచేసి పోల్చవద్దు, దీన్ని పొరపాటును కూడా అనవద్దు. అయితే అందరినీ గౌరవిద్దాం. ఇన్ని పుస్తకాలు భరించిన వాళ్ళం ఒక పుస్తకాన్ని భరించలేమా? అందరందరూ బాబాల్ని భరించిన వాళ్ళం ఒక ప్రవక్తను భరించలేమా? కాబట్టి మన అందరినీ స్వీకరించగలం, కానీ మన నుంచి మనం మారవలసిన అవసరం లేదు. తెలుసుకోండి. ఇక్కడ తెలుసుకుంటే చాలు. ఇక్కడ దీన్ని బట్టి మీరు భారతాన్ని, ఇక్కడున్న పిల్లలు ముఖ్యంగా ఒక సివిలైజ్డ్ కంట్రీలో, ఒక సివిలైజ్డ్ సొసైటీలో ఏ వృత్తుల వారు ఏ వృత్తులు ఎలా పాటించాలో అద్భుతంగా తెలియబడుతుంటుంది. కనుక ఎక్కువ నియమాలు ఉన్నాయంటే అర్థం నాగరికత ఉందని అర్థం, అంతే కదండి. నియమాలు లేని వాళ్ళు ఏది పడితే తింటారు, ఏది పడితే తాగుతారు. నియమం ఉంటేనే ఆహార నియమం, పాన నియమం, నివాస నియమాలు ఏర్పడతాయి. అలాంటి నియమాలన్నీ ప్రాచీన కాలం నాడే చెప్పబడ్డాయంటే భారతదేశం నాగరికంగా యుగాల క్రితమే ఎదిగిన దేశం. ఇప్పుడున్న విదేశాలు ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుచుకుంటున్నాయి. కనుక ప్రైడ్ కావాలి దేశం పట్ల, మనకి ప్రాచీన నాగరికత పట్ల. ఇక్కడున్న అనేక అధ్యాయాలు మనం పరిశీలిస్తూ ఉంటే ఒక పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి, ఒక హౌస్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, లైఫ్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, అదేవిధంగా ఒక వ్యాపారి ఎలా ఉండాలి, ఒక దాసుడు ఎలా ఉండాలి, స్త్రీలు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి, అన్ని ధర్మాలు చెప్పబడ్డాయి ఇక్కడ. ఇవన్నీ అబ్బాయి భయం అంటే అని కాదు, ఇవన్నీ ఇప్పుడు తెలియడం ఒక విధంగా అవసరమే, కానీ చెప్పడానికి సమయం లేదు. కానీ ఈ పద్ధతులు ఇప్పుడు మారిపోతున్నాయి. ఇవి ఏ విధాలుగా ఉండేవో భారతం చదివితే తెలుస్తుంది. అలాగే రామాయణ భారతాలు ఎందుకు చదవాలంటే ధర్మశాస్త్రాలు మనకు దొరకట్లేదు, ఎన్నో పోయే, పోని మిగిలినవైనా అందుబాటులో లేవు. చిత్రమైన పరిస్థితి. కానీ ఇప్పుడు ఎవడు ఏది చెప్తే అది ధర్మం. ఆ ధర్మ సందేహాలను పెడితే వీడు ఒకటి చెప్తాడు, వాడు ఒకటి చెప్తాడు, ఇద్దరు చెప్పింది కాదు మూడో వాడు ఇంకోటి చెప్తాడు. దాన్ని బట్టి ఏమిటయ్యా ఇలా ఉంది మీ హిందూ ధర్మాన్ని అవతల వాడు పరిస్థితి వస్తున్నాయి. ఎందుకంటే పరస్పర విరుద్ధంగా కడిపిన ధర్మాన్ని ఎలా సమన్వయించాలో తెలియనటువంటి రోజులు వచ్చాయి మనకి. ఇక్కడ వాడు చెప్పిన దానికి విరుద్ధంగా చెప్తే నేను హీరో అయిపోతాను అనుకుంటున్నారు పండితులు. కానీ వాళ్ళు వీళ్ళు ఘర్షించడం మిగులుతోంది తప్ప సమాజానికి ఉపకారం జరగడం లేదు. అలాంటి పరిస్థితులు ఉన్న అవునా కదా చెప్పండి. ఎందువల్లంటే అసలైన ధర్మశాస్త్రాలు దెబ్బతినేసాయి. పాశ్చాత్యులు పాలించేటప్పుడు పండితులు ఇళ్లల్లోకి చొరబడి వాళ్ళ ఇళ్లల్లో తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి అనేక గ్రంథాలని బయటికి తీసుకొచ్చి 4 రోడ్ల కోడల్లో దగ్ధం చేశారు. మీకు తెలుసా? అనేక మంది పండితులు తలలు నరికివేశారు. ఎందుకంటే హిందూ ధర్మాన్ని, దాని జ్ఞానాన్ని నాశనం చేయాలని 100 ఏళ్ళు ఇదే పని చేశారు వాళ్ళు. తెలుసా? తర్వాత వచ్చిన వాళ్ళు ఇంకా ఘటికులు. వాళ్ళు ఏం చేశారంటే సోమకాసుడు వేదాలు ఎత్తుకుపోయినట్టు మన తాళపత్ర గ్రంథాలన్నీ తీసుకుపోయి వాళ్ళ లైబ్రరీలో పెట్టుకున్నారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మన దేశంలో యూనివర్సిటీల్లో ఉన్న తాళపత్ర గ్రంథాల కంటే బ్రిటిష్ యూనివర్సిటీలో, జర్మనీ విశ్వవిద్యాలయాల్లో ఉన్న హిందూ భారతీయ తాళపత్ర గ్రంథాల సంఖ్యయే ఎక్కువ. తెలుసుకోండి. ఇక్కడ అసలు సృష్టిలో మొట్టమొదటి
తాళపత్ర గ్రంథం వాళ్ళకు దొరికింది ఏమిటి అంటే మనువు రాసినటువంటి తాళపత్ర గ్రంథం చేతివ్రాతతో రచించింది. అందుకు వాళ్ళు చేతివ్రాతకి ఏం పేరు పెడదామంటే మొట్టమొదటి చేతివ్రాతతో చూసిన గ్రంథం వాళ్ళు మనువుది చూశారు కనుక చేతివ్రాతగా మాన్యూస్క్రిప్ట్ అని పేరు పెట్టారు. తెలుసుకోండి, ఇక్కడ మన దీన్ని బట్టి వచ్చింది. ఇవి కూడా తెలియదు ఎవరికి, తెలియకుండానే మాట్లాడుతుంటారు. ఇప్పుడు అర్థమవుతుంది కదా ఎన్ని ధర్మశాస్త్రాలు, ఆ విధానాలు పోయే. కనీసం రామాయణ భారత భాగవతాలు చదువుకున్నా అప్పుడు ఈ పద్ధతులు ఉండేవేని మనకు తెలుస్తున్నాయి. ఇక్కడ అందులో ఆ విద్యలో ఆయన చాలా ఘటికుడు. అంటే మొట్టమొదటి యుద్ధ విద్యలు అస్త్ర విద్యలన్నీ ఋషులే గ్రహించి ఉత్తములైనటువంటి రాజులకు ఇచ్చారు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఋషుల దగ్గర అస్త్ర విద్య శస్త్ర విద్యలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ బోధించాడు. ఎందుకంటే ధనుర్వేదం మొత్తం 4 భాగాలుగా ఉంటుందిట. ఇప్పుడు అది ఉందని కూడా మనకు తెలియచేది. ధనుర్వేద గాంధర్వ వేదాలన్నీ పోయే, ఏదో కొద్దిగా ఆయుర్వేదం మిగిలింది. ఇప్పుడు వీస్తున్న ఈ దుష్టగాలులకి అది కూడా మిగులుతుందో లేదో డౌటే. యోగశాస్త్రం కూడా దెబ్బతింది. కానీ యోగా చేస్తున్నామండి, ఇది కూడా ఉంది. అసలు యోగశాస్త్రం వేరు, ఇప్పుడు వినబడుతున్న యోగా వేరు. పూర్ణ యోగశాస్త్రం 2 ముక్కలే ఇప్పుడు కనబడుతున్నాయి, మిగిలిన 6 లేవు. ఇప్పుడు ఇలా మాట అంటున్నామని అనుకోవద్దు. పేరుకు మాత్రం పతంజలి పేరు చెప్తారు. ఎందుకంటే కేవలం ఆసన ప్రాణాయామాలు తప్ప యమనియమాలు లేవు. అవునా లేదు? మీరు చెప్పండి, ఉన్నాయా? లేదు. ఆసనం ప్రాణాయామం, తర్వాత ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అసలు లేవు. యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధుల్లో 2 మాత్రమే చెప్పుకుని అదే పెద్ద యోగా అనుకుని, ఏమంటే మీ ఇంట్లో పూజా పునస్కారాలు చేస్తున్నా, లేదండి యోగాకి వెళ్తున్నానండి అంటుంది ఆవిడ. అంటే పూజా పునస్కారాలు యోగా చేస్తే మోక్షం వస్తుందట. యోగా చేస్తే మరింతగా భగవదారాధన చేయడానికి కావలసిన ఆరోగ్యం వస్తుందే తప్ప అవి విడిచిపెట్టి యోగంతో మోక్షం రాదు. తెలుసుకోండి, ఇక్కడ యోగం సహకరించాలి సాధనకి, అదే యోగమే సాధన కాదు. తెలుసుకోండి. అసలు యమనియమాలంటేనేమీ తెలియదు. ఇప్పుడు ఎందుకులేండి యోగశాస్త్రం గురించి చెప్పడానికి దానికి ప్రత్యేక క్లాస్ కావాలి. యమనియమాలు పేర్లే తెలియవు, ఏం చెప్తాం ఇక్కడ. కానీ ఇప్పుడు యువతకు కూడా యోగా అంటే ఇష్టం. ఎందుకు తెలిస్తే పాశ్చాత్యులు చేశారు కనుక. ఇప్పుడు ఇదే మహాభారతం గొప్పదని వెస్టర్న్ ఫిలాసఫర్ వచ్చి చెప్పాడు అనుకోండి, మీరు తలూపుతారు. మనం బొట్టు బోనం పెట్టుకుని పంచకట్టుకు చెప్తే మా అమ్మమ్మ రమ్మందని వచ్చానే కానీ అంత వేగం వెళ్ళి సీరియల్ చూస్తానా అనుకుంటారు. చెప్తున్నాడు, గోసంఖ్యాత భవిష్యామి ప్రీతిరత్రహిమే సదా. నా గోసేవ అంటే చాలా ఇష్టము, అందుకు గోవుల సేవ చేస్తాను. అప్పుడు తంతిపాలుడు అనే పేరుతో వ్యవహరిస్తూ ఎవరూ నన్ను గుర్తించకుండా గోవుల్ని కాపాడుతూ ఉంటాను. పైగా గోసేవ చేసేటప్పుడు ఆ గోవుల జాతులు, ఆవుల లక్షణము, వాటి సంచారము, ఏ ఆవు ఎలాంటి మేలు చేస్తుంది అన్నీ నాకు తెలుసు. మంచి లక్షణాలు కలిగిన ఆవుల్ని పసిగట్టగలను. అంతేకాదు, ఏ వృషభాల మూత్రం వాసన చూస్తే గొడ్డుటావులు కూడా చూడి కడతాయో నాకు తెలుసు అన్నాడు. అంటే దీన్ని బట్టి గో సంబంధమైన ఒకనొక విజ్ఞానం అప్పుడు మనకు ఉండేది. అంతరించిన వాటిలో అది కూడా ఒకటి. కేవలం క్లుప్తంగా చెప్తున్నాం, ఇంకెన్నున్నాయో. గో సంపద కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మనకు 1కి 10 సార్లు చెప్పుకుంటున్నాం. ఎప్పుడు బాగుపడతామో. గో సంపద దెబ్బతినడం వల్లనే భారతదేశం క్షీణదశకు వెళ్ళింది. ఇది తెలుసుకోండి. ఇక్కడ ముఖ్యంగా రైతులు తెలుసుకోవాలి. వాళ్ళకి గోవుల వల్ల ఎక్కువ పాలు రావని చెప్పి వీధులకు పంపించేస్తే అవి ప్లాస్టిక్ పొట్లాలు, పాలిథిన్ కవర్లు తిని దెబ్బతింటున్నాయి. కానీ గోవు పాలు ఇవ్వకపోయినా గోవును సాకితే చాలు, రైతుకు దరిద్రం ఉండదు, దేశంలో రైతుల ఆత్మహత్యలు ఉండవు. చుట్టూ పల్లెలు కలిగిన భీమవరంలో ఉన్న పెద్దలు ఈ మాటను వ్యాప్తి చేయండి. మాదేం పోయింది, ఏడాది కోసం వచ్చి చెప్పిపోతాం. పల్లెల నుంచి పెద్దలు వచ్చారు, వాళ్ళు చెప్పండి. ఆవుని కబేళాలకు తరలించకండి అయ్యా, ఆవుని పెట్టుకోండి చాలు, ఆవుని సాకండి చాలు. ఇంట్లో తల్లి తండ్రి మనల్ని పోషించలేరు, ఆదాయం లేదని చెప్పి వాళ్ళని వధ్యశల్యకు పంపిస్తున్నారా? కూడదు కదా. తల్లి తండ్రి ఎంతో అంతకంటే మిక్కిలిది గోవు. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ ప్రధానాలకు అక్కడున్న విప్రులకు తపస్సులకు ప్రదక్షిణం చేసి ముందు ద్రౌపదిని ముందు నడవమన్నారు, తర్వాత వారు నడుస్తూ వెళుతూ ఉన్నారు. ఇక్కడ అన్నీ సంప్రదాయాలు. ఇక్కడ ఎందుకంటే ప్రధాన కార్యాల్లో స్త్రీలు ముందు నడవాలి, ఇది చూపిస్తున్నారు. ఇక్కడ ధర్మ కార్యాల్లో కుడివైపు ఉండాలి, కామ్య కార్యాల్లో ఎడమవైపు ఉండాలి, పితృకార్యాల్లో ఎడమ చేతిని అనుసరిస్తూ స్త్రీలు ఉండాలి అని శాస్త్రం. ఆ ధర్మశాస్త్రం చెప్పిన విషయాలు భారతం అడుగడుగున చూపిస్తుంది ఇక్కడ. అలాగా మరి పతివ్రత అయినటువంటి స్త్రీ భర్తను అనుసరించాలి కదా. భర్త లేనప్పుడు జీవించడం దుర్భరమే, పాతివ్రత్య దోషమే. కానీ అలాగని ఆయువులు నుదుట రాసిపెట్టుంటాయి అంతే తప్ప మనకు మనం నిర్ణయించుకోలేము. ఏ స్త్రీ మాత్రం భర్తతోనే చివరి వరకు ఉండాలని కోరుకుంటుంది తప్ప అన్యంలా కోరుకుంటుందా అండి? అయినా దురదృష్టవశాత్తు వచ్చి పడతాయి. అందుకే ఆ సమయంలో స్త్రీని నిందించడం కానీ తక్కువ చేయడం కానీ కూడదు. అటువంటి స్త్రీ కూడా ఎటువంటి నియమాలతో ఉంటే పతివ్రతగా ఉంటుందో ఇక్కడ ఋషులు చెప్తారు. చూడండి, ఇలా భారతం చదువుతుంటే ఈ ధర్మాలు ఎక్కడికక్కడ కనబడుతూ ఉంటాయి. అది కథ చెప్పడం ప్రధానమైనప్పటికీ అది మాత్రమే ప్రధానం కాదు వ్యాసుడికి.
అడుగడుగున మన జీవితాలు ఎలా ఉండాలి, ఏ సందర్భంలో ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఎందుకంటే అందరికీ ఒకే రకమైన పరిస్థితులు ఉండవు. అందుకు సువాసినీయులు చేసే పనులని మేమే చేసేస్తామని బయలుదేరుతూ ఉంటే అది దోషమే. అవి చేసినంత మాత్రాన వీళ్ళు పవిత్రులు అయిపోరు, అవి చెయ్యకపోయినంత మాత్రాన అపవిత్రులు అయిపోరు. వారి ధర్మాలు వారికున్నాయి, వీరి ధర్మాలు వీరికున్నాయి. పెళ్ళి కాకముందు స్త్రీ గొప్పవిడే కదా, పెళ్ళైన తర్వాత సువాసిని కనబడి ఆ గొప్పతనం అలాగుంది. అలాగే సువాసినిత్వం పోయినా మరొక గొప్పతనంతో ఉండవలసిందే తప్ప ఏ దశని నిందించరాదు. ఒక దశ వారు మరొక దశలా ఉండాలని ప్రయత్నము చేయరాదు. ఇది తెలుసుకుంటే చాలు. ఎవరిని నిందించరాదు. దేని ధర్మాలు దానికి చెప్పారు తప్ప ఎవరిని ఎక్కువ తక్కువలు చేయలేదు. కానీ తర్వాత కాలం మారుతున్న కొద్దీ అటువంటి దశలో ఉన్న స్త్రీని అవమానించడమైన దుర్మార్గం చేశారు. అది మాత్రం తప్పు. స్త్రీ ఏ దశలో అయినా పూజ్యురాలే. తెలుసుకోండి, స్త్రీ కంటే పూజ్యులు మరొకరు ఉండరు. ఇది భారతీయ సంస్కృతి చెప్తున్న అంశం. ఇలాంటి సమయాల్లోనే మనకు కలిగిన సందేహాలకి భారతం మీద గౌరవం సడలకుండా ఉండడానికి చెప్తున్నాం. ఇక్కడ మహర్షులు చెప్తున్నారు, నిజమే మీరు అన్నట్టు సహగమనం చెయ్యడం మీ ఉద్దేశం గొప్పదే, కానీ అంత మాత్రం చేతనే తరించుతారనే లేదు సుమా. ఎందుకంటే భర్త మరణించిన తర్వాత కూడా స్త్రీ బ్రహ్మచర్యవ్రతాన్ని పాటిస్తూ యమనియమాలను అనుసరిస్తూ త్రికరణాలతో శాస్త్రోక్తమైన కర్మల్ని అనుసరిస్తూ వ్రతోపవాసాలు చేసినట్లయితే ఆమె పతివ్రతయే. అంతేకాదు భోగ వివర్జనం చేసి ఏకభుక్తాది నియమాలతో తాను వ్రతాచరణలో ఉంటూ భర్తని ధ్యానిస్తున్నట్లయితే ఆమె ఒక పుణ్యస్త్రీ ఏ గతిని పొందుతుందో అదే గతిని పొందుతుంది సుమా అన్నాడు. ఇక్కడ ఎంత గొప్ప విషయం చూడండి. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది, దీని పెద్దలు ఎందుకు ఏది ఏర్పరిచారో తెలుసుకోవాల్సింది. అది పూర్వకాలంలో పెట్టినటువంటి అటువంటి నియమాలు ఉన్నాయే, ఆ స్థితిలో పూర్వ సువాసనకు పెట్టిన నియమాలు ఉన్నప్పుడు అటువంటి పూర్వ సువాసిని ఒక యతీశ్వరుడితో సమానమని చెప్పారు. చూడండి ఇక్కడ యతికి కూడా మళ్ళీ యజ్ఞోపవీతం వేసుకోవడం కర్మలు ఉండవు, అవునా లేదా? ఒక బ్రహ్మచారి గృహస్థు చేసే కర్మలు యతి చేయడు, కానీ యతి పూజ్యుడేగా. యతిని తీసుకొచ్చి ఆయన చేత యజ్ఞం చేయిస్తే దోషం కూడా. యతి యజ్ఞం దగ్గరికి వచ్చి మనల్ని ఆశీర్వదించవచ్చు అంటే ఆశీర్వచనం కూడా ఇవ్వడు, కానీ నిలబడతాడు ఆయన అంతే. యతి నిలబడవచ్చే కానీ యతి ఆచమనం చేసి కర్మ చేయడు. యతికి ఆ కర్మార్హత లేదు. కర్మార్హత లేనంత మాత్రం యతి తక్కువవాడా, గొప్పవాడే కదా. అదేవిధంగా పూర్వ సువాసిని కూడా ఈ నియమాలు పాటిస్తే ఒక యతీశ్వరుడంతో గొప్పదవుతుంది అని చెప్పారండి. ఇది శాస్త్రం తెలుసుకోవాల్సిన గొప్ప అంశం. అటువంటి నియమాలు ప్రతి వారికి చెప్పారు. ఆ మాత్రం వస్తే సువాసిని స్త్రీకి నియమాలు లేవు, ఆమె కూడా ఉండవలసిందే. కట్టు బొట్టు ఉండాలి. కేవలం భర్త ఉన్నంత మాత్రమనే సువాసిని స్త్రీలోని సువాసిని నచ్చిన ప్రీతాన్ని బయలుదేరిపోతుంటారు. జుట్లు కత్తిరించుకున్న వాళ్ళు, సరి అయిన వస్త్రములు ధరించని వాళ్ళు, బొట్టు కూడా పెట్టుకోని వాళ్ళు, వీళ్ళందరూ సువాసులు అనమాట ఎలా అంటారండి ఇక్కడ? వాళ్ళని అనరాదు. భర్త బ్రతుకున్నంత మాత్రం సువాసులు అయిపోరు. సువాసిని చక్కని వస్త్రాదులు ధరించుతూ దానికి తగ్గ అలంకారం ధరించినప్పుడు సువాసన అవుతుంది. ఇది కూడా తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు భర్త ఉన్నవాళ్ళు ఎలా ఉండాలో నియమాలు చెప్పినట్లే వారికి కొన్ని నియమాలు చెప్పారు. నియమాలు పాటించినప్పుడే వీళ్ళైనా పూజ్యులవుతారు, వాళ్ళైనా పూజ్యులవుతారు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. స్త్రీ విషయంలో మన సంస్కృతి చెప్పిన అంశములు ఇవన్నీ కూడా. మొత్తానికి దీని అర్థం ఏంటంటే మొత్తం ద్వాపరంలో సగం ధర్మం సగం అధర్మం ఉంటుంది. మొత్తం కలియుగంలో పావు భాగం ధర్మం, ముప్పాతిక భాగం అధర్మం ఉంటుందని అర్థం. ఇది తెలుసుకుంటే సరిపోతుంది. మొత్తం కలియుగానికి వర్తించాలి. అంటే ప్రథమ భాగమే ధర్మం అంటే ఇదే ధర్మం అనుకో ఎక్కడ భ్రాంతి చెందుతారో అని చెప్తున్నా ఇక్కడ. ఎందుకంటే ఏవైతే చివరిలో వచ్చేవని చెప్పారో అవన్నీ మొదలే కనబడుతున్నాయి మనకి ఇక్కడ. దీన్ని బట్టి కలియుగం అంతా కూడా ఇలాగే నడుస్తుంటుంది. ఎవడైతే తరించాలని అనుకుంటాడో వాడు ఎంత కలియుగంలో పుట్టినా భగవంతుడు వాడి కోసం అవకాశం ఇస్తాడు. తెలుసుకోండి, ఇక్కడ కలియుగంలోనే పెద్ద స్పెషాలిటీ. తరించాలని తపన పడితే కలియుగం చివరి పాదమైనా కృష్ణుడు ఉంటాడు. తెలుసుకోండి, ఇక్కడ అనుగ్రహిస్తాడు. అందుకే కలియుగాన్ని ఎందుకు ఉపేక్షించాడయ్యా అంటే కలియుగానికి ఒక ప్రత్యేకత ఉందిట. ఇతర యుగాల్లో మనస్సుతో చేసిన పాపం వచ్చేస్తుంది, మనస్సుతో చేసిన పాపం వస్తుంది, చేస్తే కానీ పుణ్యఫలం రాదుట. అంటే మనస్సుతో పుణ్యం చేస్తే రాదు, పుణ్యం చేస్తేనే పుణ్యఫలం వస్తుంది. పాపం మనస్సుతో చేసినా వచ్చేస్తుంది చేయకపోయినా. ఇలాంటి ఇబ్బంది ద్వాపర యుగాంతం వరకు ఉంది. కలియుగంలో అలా కాదుట. పుణ్యం మనస్సుతో అనుకున్నా వచ్చేస్తుంది, మనస్సుతో పాపం అనుకుంటే రాదు, పాపం చేస్తేనే వస్తుందిట. ఇది గొప్ప బెనిఫిట్ అయ్యా కలియుగంలో. కనుక ఇప్పుడు ఎంత బాగుంది. ఇది పట్టుకునే కలౌ స్మరణాన్ముక్తి అంటే ఇది అర్థం. పుణ్యకర్మలు చేసే అవకాశం లేదు తెలుసా. అనేక క్రతువులు వేదాల్లో చేస్తే లేవు, అవకాశాల్లో చేస్తామని వచ్చేటువంటి వాళ్ళు ఎన్ని అవినీతులు చేస్తున్నారో మనకు చెప్పలేము ఇక్కడ. కనుకనే మనస్సును స్మరించి తరించాల్సిందే. దీని అర్థం ఏంటంటే కలియుగంలో మనస్సుతో కూడా పుణ్యం చేసేవాడు తక్కువ అని అర్థం ఇక్కడ. దీన్ని బట్టి అది కూడా తెలుసుకోవాల్సింది ఇక్కడ. కలవు నామస్మరణాన్ముక్తి అంటే నామస్మరణ కూడా చేయరు కలియుగంలో తెలుసా. నామం తలంచుకుంటే ముక్తి పొందుతారు చెప్పారు కదా. అందుకే మనం ఎక్కడ ముక్తి పొందేస్తామా అని
మనం రామ కృష్ణ శివ శక్తి అనకుండా కొత్త నామాలు కొత్త దేవుళ్ళు తయారయ్యొచ్చి మన చేత శివరామకృష్ణ నామాలు కూడా అననివ్వకుండా పాడు చేస్తున్నారు కలియుగంలో. నేను చెప్పక్కర్లేదు, ఇప్పుడు అదివే కనబడుతున్నాయి ఎక్కడ పెడితే అక్కడ. మన పూర్వీకులు రామరామ కృష్ణ కృష్ణ శివశివ శ్రీమాత్రే నమః దుర్గా అనేవారు. ఇప్పుడు ఏవో కొత్త దేవుళ్ళు కొత్త పేర్లు, ఇవి ఎక్కడి నుంచి వచ్చే ఎవరికి అర్థం కావు. ఎందుకంటే ఆ నామాలంటే తరించిపోతాం కదా సులభంగా. తరించేటంత పుణ్యం ఉండదు కదా కలియుగ జీవులకి, పాప సంస్కారాలు కల వాళ్ళకి. అందుకు ఇవి పుట్టాయి అనమాట కొత్తవి. ఇంకేం అనుకోవద్దు, కొత్త దేవుళ్ళు కొత్త పేర్లు అందుకు పుడుతూ ఉంటాయి. అందుకు ఒక విధంగా మహాత్ములు ఉంటారు, కారణజన్ములు ఉంటారు, సిద్ధపురుషులు ఉంటారు, వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. కొన్ని ఉపాసించి అనుష్ఠించవలసింది మాత్రం దేవతలనే, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ దేవతలు కొత్త కొత్తగా పుట్టుకురారు. కృష్ణావతారం తర్వాత మళ్ళీ మనం స్మరించవలసింది కృష్ణునే తెలుసుకోండి. ఇక్కడ మళ్ళీ ఈ అవతారం వచ్చేదేమో అవతారం వచ్చేదని వీధికొక్కడిని చూడొద్దు, చూస్తే మాత్రం దెబ్బతింటాం. ఇప్పుడు ఆ మాట అంటే చెప్పిన వాడికి ప్రమాదం తెలుసు. అందుకు ఒకటే మాట చెప్పేది, పాషండ ప్రచురయలోకే కృష్ణ ఏవ గతిర్మమ. ఇది భారతదేశంలో ఉన్న సర్వసిద్ధ పురుషుల్ని, మహాత్ముల్ని, అవధూతుల్ని, కారణ జన్మల్ని నమస్కరిస్తూ చెప్పుకుంటున్న మాట. మన చేత పూజింపబడుతున్న సిద్ధపురుషులు వీళ్ళందరూ మహాత్ములే. వారు మనకు భగవద్భక్తి కలిగించాలి, కానీ వాళ్లే భగవంతులు కారు. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ అంతకు మించి కృష్ణ పరభక్తి మొత్తం భారతం చదివాక కలిగేదేమిటి? ధర్మమా అధర్మమా ఈ చర్చ కంటే అబ్బా వాసుదేవుని లీల ఎంత గొప్పదండి అనిపిస్తుంది. ఇదే భారతం కలిగించే అనుభూతి. భారతమంతా అందుకే భారతం ఏం చెప్తోంది అంటే మొదటి రోజు చెప్పుకున్నాం, వాసుదేవస్య మాహాత్మ్యం పాండూనాంచ సత్యత. ఏమిటి చెప్పారు కదా, ధార్తరాష్ట్రుల దౌష్ట్యం. మూడే భారతంలో సబ్జెక్ట్ మ్యాటర్ ఆఖ్యానంలో. అందులో మొట్టమొదటిది ఏంటి? వాసుదేవస్య మాహాత్మ్యం. వాసుదేవుని యొక్క మహిమ, ఆయన ప్రణాళికే.